నిర్గమకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుణ్ణై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఇండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రధానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమియూ ఇయ్యక స్వతంత్రురాలే పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవీకముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియో రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినెడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడినెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను
పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఒకడు గోతిమీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినేడలా ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచినేడలా బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును. నిర్గమకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినేడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారుడికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమేగాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశుల ఇంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టినెడలా నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకుని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల
వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టినెడలా నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. నిర్గమాకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకు దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినెడలా అగత్యముగా దాని తోలుకుని వచ్చి వానికప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులైంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోనూ నీ ఒలీవ తోట విషయములోనూ అలాగునని చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరకయుండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియతగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఇందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును.
నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపుకున్నట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినెడలా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకునున్నట్లు వారు నీ దేశములో నివసింపకూడదు.